నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మీరు మా అమృతం కార్యక్రమం చూస్తున్నప్పుడు నచ్చిన వంటకాల్ని బ్రెయిన్ లో స్టోర్ చేసుకుంటున్నారా, ఫోన్ లో స్టోర్ చేసుకుంటున్నారా, లేదంటే బుక్ లో స్టోర్ చేసుకుంటున్నారా? సాధారణంగా ఈ మధ్యకాలం ఏంటి అంటే అందరికీ చాలా బద్ధకం. అంటే అందరికీ ఏదో ఒక స్ట్రెస్ లెవెల్స్ వల్ల, ఏదో ఒక వర్క్ ఒత్తిడి వల్ల మనకి ఏంటి అంటే ఎక్కువగా ఏదైనా చూసి కొంచెం హ్యాపీగా రిలాక్స్డ్గా ఫీల్ అవుతామే తప్ప పెద్ద దాని గురించి గ్రౌండ్ వర్క్ చెయ్యం. కానీ మైండ్లో మాత్రం పెట్టుకుంటాం. ఓకే, ఆ రోజు మృదుల ఈ వంట చేసింది కాబట్టి ఈ వంట మనం కూడా చేద్దాము అని బ్రెయిన్లో పెట్టుకుంటున్నారు చాలా మంది. మాకు బయటికి వెళ్ళినప్పుడు కూడా బోల్డ్ మంది చెప్తున్నారు, అంటే వంటలు నచ్చుతున్నాయి, వంటలు మేము ప్రాక్టీస్ చేస్తున్నాము, ఇంట్లో చేసుకుంటున్నాము, చాలా బాగున్నాయని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. అలా ఏంటి అంటే కేవలము మనకు బ్రెయిన్ అనేది కొన్ని రోజుల తర్వాత మేబీ మర్చిపోవచ్చు. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ముఖ్యంగా మనం వాడేటువంటి పదార్థాలు, తర్వాత ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఫోన్లో అయినా లేదంటే ఒక బుక్లో అయినా రాసుకునే అలవాటు చేసుకుంటే చాలా చాలా మంచిదండి. అది కేవలం వంటల విషయంలో మాత్రమే కాదు, ఇన్ జనరల్గా ఏ విషయమైనా కూడా బుక్లో రాసుకోవడము, పెన్ను పేపర్ పెట్టి రాసుకుంటే దానికి ఒక డిఫరెంట్ అడ్వాంటేజ్ ఉంటుంది. అది ఏ విషయంలో అయినా సరే తప్పకుండా ఈ రైటింగ్ అనేది మనందరం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే, సో ఈ రోజు అమృతంలో నేను తయారు చేయబోయే మొదటి వంట పేరేంటో తెలుసా? మెంతి కొర్ర ఆవిరి కుడుముల మసాలా. సో పేరులో ఏమేమి ఉన్నాయి? ఇక్కడ మనకు మెంతి కూర ఉంది, అలాగే మనకు కొర్రలు కూడా ఉన్నాయి. అంటే మెంతి కూర, కొర్రలు, ఈ రెండింటి కాంబినేషన్తో ఆవిరి మీద మనం ఈరోజు ఈ మసాలా తయారు చేయబోతున్నాం. తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మెంతి కొర్ర ఆవిరి కుడుముల మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొర్రపిండి 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, మెంతి కూర 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వాము చిటికెడు, ఇంగువ చిటికెడు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3, నూనె 4 టేబుల్ స్పూన్లు, కాశ్మీరీ ఎర్రకారం 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, పెరుగు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. మెంతి కొర్ర ఆవిరి కుడుముల మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనకు పదార్థాలు కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాయి కదా, అఫ్ కోర్స్, ఎందుకంటే ఈ ప్రాసెస్ లో మనకు 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఆవిరి, ఇంకోటేమో గ్రేవీ. చెప్తాను, అదంతా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ మనం మెంతి కూర, కొర్రలు ఈ 2 మనం మెయిన్ గా తీసుకుంటున్నాం. సో మెంతి కూర అంటే యాంటీ ఇన్ఫెక్షన్స్, మన కడుపులో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ ని తొలగిస్తుంది. అంతేకాకుండా బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఇందులో పొటాషియం చాలా బాగుంటుంది షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి. అంతేకాకుండా ఇది మన హార్ట్ కి చాలా మంచిది. అంటే గుడ్ కొలెస్ట్రాల్ ఎప్పుడూ ఒక మనిషికి ఎక్కువ ఉండాలి, బ్యాడ్ కొలెస్ట్రాల్ తక్కువ ఉండాలి. ఏది అటు ఇటు అయినా కూడా కొంచెం ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. సో అందుకే ఏంటి అంటే హార్ట్ హెల్త్ ని చాలా బాగా కాపాడుతుంది. ఎలా? గుడ్ కొలెస్ట్రాల్ ని పెంచి బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించి. మెంతి కూర అలాగే కొర్రపిండి ఈ రెండింటి కాంబినేషన్ లో ఒక చక్కటి సాత్వికమైనటువంటి మెథడ్ లో ఈ రోజు ఈ మసాలా కూర తయారు చేసుకోబోతున్నాం. ఇది జొన్న రొట్టెలకు, తర్వాత పులావ్లకు, దేనికైనా కూడా బాగుంటుంది. అంటే జనరల్ గా మనం ఏంటి అంటే ఇటువంటి కర్రీస్ చేస్తున్నప్పుడు, కోఫ్తా కర్రీ అనుకోండి, సో మనం కోఫ్తాలను ఏం చేస్తాము? డీప్ ఫ్రై చేస్తాం. డీప్ ఫ్రై చేసుకొని మనం మసాలా చేసుకుంటూ ఉంటాం. అలా డీప్ ఫ్రై కాకుండా తక్కువ నూనెతో, చాలా తక్కువ, అంటే పోపుకు మాత్రమే నూనె ఉపయోగిస్తూ మిగతా ప్రాసెస్ అంతా కూడా ఆవిరి మీద చేసుకుంటే ఇంకా సాత్వికంగా ఉంటుంది కదా. అదే మన అమృతం యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మెంతి కూర వేసుకున్నాక ఇందులో కొర్రపిండి కూడా వేసుకుందాం. అంటే మనం ఒక ముద్ద తయారు చేసుకోబోతున్నాం. ఓకేనా? చెప్తాను. ముందు ఫస్ట్ మీరు క్లియర్గా ఐటమ్స్ ఏమేమి వేస్తున్నానో అబ్జర్వ్ చేసుకోండి. కొర్రపిండి ఒక 4 స్పూన్లు వేసాము. ఆ తర్వాత ఇందులో కాస్త శనగపిండి కూడా వేసుకుందాం. ఆ తర్వాత కాస్త పసుపు, దీనికి సరిపడా అంటే మనం ఉండలు చేసుకోవడానికి సరిపడా ఉప్పు, ఆ తర్వాత కాస్త కారం, కాశ్మీరీ రెడ్ చిల్లీ కారం వేస్తున్నాము. ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి, కాస్త ధనియాల పొడి, ఆ తర్వాత కాస్త గరం మసాలా పొడి. కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసాం కదా, నార్మల్ కారం కూడా కొంచెం వేస్తున్నాం, 2 వేస్తున్నాం అనమాట. అంటే మనము కాశ్మీరీ చిల్లీ పౌడర్ కాస్త రంగు కోసము, కొంచెం టేస్ట్లో కూడా డిఫరెన్స్ వస్తుంది. సో కారం విషయానికి వస్తే నార్మల్గా కారం వేస్తాం కాబట్టి కారం అంతే. ఇది ఒక్కసారి
మనకు చక్కగా ఇలా కలిపేసుకున్నాము. కావాల్సిన మసాలా పొళ్ళు వేసుకున్నాము. మన ముఖ్యమైన పదార్థము మెంతికూర, కొర్రపిండి, ఈ రెండు కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో బంగాళదుంపలు ఇలా మ్యాష్ చేసుకొని వేసేసుకుందాం. దీన్ని మనము కొంచెం నీళ్లు పోసుకుని గట్టిగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. ఇది కలుపుకునే లోపు ఇటువైపు మరో స్టవ్ వెలిగించేసుకొని ఆవిరి పాత్రను రెడీ చేసుకుందాం. అంటే ఈ లోపు మనకు ఆవిరి పాత్ర పెట్టేసుకుంటే నీళ్ళు అవి వేడవుతూ ఉంటాయి కదా. ఈ లోపు మనము పిండి ప్రిపేర్ చేసుకోవచ్చు. టైం మేనేజ్మెంట్ కూడా ఉండాలి కదా, చాలా చాలా ఇంపార్టెంట్. ఉట్టి వంట చేసామా అన్నది కాదు, ఒకటి చేసే టైంలో ఇంకోటి చేసుకునే అవకాశం ఉంటే అది కూడా చేసేసుకుంటూ ఉండాలి. ఇదిగోండి ఆవిరి పాత్ర మనకు పెట్టేసుకున్నాము. ఇందులో మనకు కావాల్సిన నీళ్లు పోసేసుకుందాం. ఇలా ఆవిరి పాత్రలో మనము నీళ్లు పోసేసుకొని మూత పెట్టేసుకుందాం. అది కాస్త వేడవుతూ ఉంటాయి. ఈలోపు ఇది చూసారా, మనము ఈ కొర్రపిండిలో కూడా కావాల్సినవన్నీ కూడా వేసేసుకున్నాము. ఇలా నీళ్లు పోసుకుంటూ చక్కగా కలిపేసుకుందాం. మెంతి కూర అంటే మామూలుగా మేతి పరాటా చేసుకుంటూ ఉంటాం కదా, ఇలా చేసుకోవచ్చు మేతి పరాటా. ఇది యాస్టీస్గా కూడా మనకి పరాటా కొంచెం గోధుమ పిండి అది మిక్స్ చేసుకొని చేసేసుకోవచ్చు. సరిపోతుందండి, వాటర్ ఇంక వేయాల్సిన అవసరం ఏం లేదు. దీన్నే మనం చక్కగా మిక్స్ చేసేసుకుందాం. వన్స్ నీళ్లు సరిపోయాయి అంటే ఆ తర్వాత చక్కగా దీనికి కావాల్సినంత కలుపుకోవచ్చు. ఓకే, ఇలా మనం పిండి తయారు చేసేసుకున్నాం. ఇదిగోండి ఇలా ప్లేట్ రెడీగా ఉంది కదా. అయితే ఈ ప్లేట్కి కాస్త నూనె నెయ్యి రాసుకోవచ్చు. నేను నెయ్యి రాస్తున్నాను. ఇలా చక్కగా నెయ్యి రాసేసుకొని మనం తయారు చేసినటువంటి ఈ మెంతి కూర అలాగే కొర్రపిండి మిశ్రమంలో ఇలా ఒక చిన్న ఉండలాగా తీసుకుందాం. ఈ విధంగా మనము ఆవిరి మీద ఈ షేప్లో వేసుకుంటున్నాం. మీ ఇష్టం, మీరు ఇదిగోండి ఇలా చక్కగా బుల్లెట్స్ లాగా చేసుకుంటాను అన్నా కూడా ఇలా కూడా చేసుకోవచ్చు. అది మన ఇష్టం అనుకోండి. నేను కంఫర్టబుల్గా ఏ షేప్ అయితే ఏముంది అనుకొని చక్కగా గుండ్రంగా ఈజీగా ప్రశాంతంగా చేసేసుకుంటున్నాను. అంటే టేస్ట్లో పెద్ద డిఫరెన్సెస్ ఏం రావు కదా, సో దాని గురించి నేను పెద్దగా ఏం పట్టించుకోవట్లేదు. కాకపోతే పిల్లలు ఉన్నారు, పిల్లలకి ఏమైనా పలానా షేప్స్ ఇష్టమో అని అనుకుంటే కనుక మీరు అలా ట్రై చేసుకోవచ్చు. ఈ విధంగా మనం అన్నీ తయారు చేసేసుకుందాం. ఈ లోపటి వైపు నీళ్లు కూడా మనకు వేడవుతూ ఉన్నాయి. ఇది చాలా స్పెషల్గా ఉంటుందండి. ఎవరికైనా ఇంటికి వచ్చిన వాళ్ళకు చేసి పెట్టడానికి చాలా సాత్వికంగా. పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, సో వాళ్ళకు కూడా హాయిగా ఇలాంటివి చేసి పెట్టచ్చు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో మన ఛానల్లో ఏంటి అంటే ఎప్పుడు ఆరోగ్యానికి హై ఇంపార్టెన్స్ ఇస్తాం కాబట్టి, సో చక్కగా చిరుధాన్యాలను ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే అంత ఎక్కువ ఉపయోగిస్తాం అనమాట. చూసారా, ఇలా చక్కగా గుండ్రంగా చేసేసుకున్నాము. నీళ్లు కూడా లైట్గా వేడైపోయాయి కాబట్టి ఈ ప్లేట్ని ఈ ఆవిరి పాత్రలోకి పెట్టేసుకుందాం. ఓకే, పెట్టేసుకొని మూత పెట్టేసామనుకోండి, దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఒక 8 నిమిషాలు. అయితే ఇప్పుడు మరోవైపు ఇంతకుముందే మాట్లాడుకున్నాం టైం మేనేజ్మెంట్ అని. సో ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా ఈ ఆవిరి మీద ఈ ఉండలు పూర్తయ్యే లోపు మనం ఇటువైపు మనం గ్రేవీ తయారు చేసుకుందాం. స్టవ్ వెలిగించేసుకుందాం. ఈ బాండి కాస్త వేడైన తర్వాత ఇక మనము గ్రేవీ తాలూకు మనకు కావాల్సినవన్నీ కూడా వేసుకుందాం. సో ఇదేంటి అంటే నేను నెయ్యి నూనె రెండు కలిపి వేస్తున్నా అన్నమాట. నెయ్యి వేసాను, అలాగే కాస్త నూనె కూడా. అంటే కొంచెం మన గ్రేవీ ఐటమ్ కదండి, సో కొంచెం నూనె మామూలు కన్నా 1-1.5 స్పూన్ ఎక్కువ వేసాను. ఓకేనా. ముందుగా కాస్త జీలకర్ర, అంటే ఇక మామూలుగా నార్మల్ పోపు ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాం అన్నమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. దట్టు ఆవిరి మీద చేసుకుంటున్నాం కాబట్టి అది అయ్యేలోపు ఇది అయిపోతుంది కాబట్టి పెద్ద మీకు ఏదో చాలా పెద్ద ప్రాసెస్లో చేస్తున్నాము కూర అన్నట్టుగా కూడా మీకు ఏమీ ఉండదు. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు,
ఇది లైట్గా వేగాక అల్లం ముక్కలు, ఆ తర్వాత కొంచెం ఇంగువ, మనం ఇంతకుముందు ఉండల్లో వేసినటువంటి మసాలా పొళ్ళు, తర్వాత పసుపులు ఇవన్నీ కూడా మనం ఇందులో కూడా వేస్తున్నాం. 100% వేయాలి కదండి. అది ఇది ఒకటే, అందులో సగం ఇందులో సగం మనం డివైడ్ చేసాం అనమాట. ఓకే, సో అందుకే మళ్ళీ పసుపు ఇందులో కూడా వేస్తున్నాము. ఆ తర్వాత కాస్త వాము కూడా వేసుకుందాం. సో వాము మనము ఇంతకుముందు ఉండల్లో వేయలేదు, సో కేవలం ఇందులోనే వేస్తున్నాం. ఇది ఒక్కసారి వేయించేసుకున్నాక టొమాటో ముక్కలండి, సన్నగా తరుక్కున్న టొమాటో ముక్కలు గ్రేవీ కోసం. ఓకే, సో ఆ తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన పొళ్ళు కొంచెం వేసుకోవచ్చు. అంటే కావాల్సిన పొళ్ళు అంటే ఏంటి, కాశ్మీరీ రెడ్ చిల్లీ కారం ఇందులో కూడా కొంచెం వేస్తున్నాను. చూసుకొని వేసుకోండి, ఎందుకంటే అందులో కూడా ఉంది కాబట్టి దీంట్లో కొంచెం మనకు మోతా తగ్గించి వేసుకోవాలి. అంటే ఒక స్పూన్ని హాఫ్కి డివైడ్ చేసుకోవాలి అంతే. కాశ్మీరీ చిల్లీ కారంతో పాటు నార్మల్ కారం కూడా వేస్తున్నాను. తర్వాత మన మసాలా పొళ్ళు ఉన్నాయి కదా, అంటే జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇవన్నీ కూడా ఇందులో కూడా వేసుకుంటున్నాం. జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, ఆ తర్వాత కాస్త ధనియాల పొడి, ఇవి కూడా వేసుకొని ఒక్కసారి చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఇది ఒక్కసారి కలిపేసుకున్నాక కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకుందామండి. ఓకే, ఆ తర్వాత ఈ వంటలో ముఖ్యంగా మనం ఒక చిన్న రుచి మార్పిడి కోసం ఏం వేస్తున్నాము అంటే పెరుగు. సో పెరుగు కూడా చక్కగా ఒక 1/4 కప్పు వరకు మనం వేసుకోవచ్చు. అవసరమైతే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంతవరకు మనం దీంట్లో ఉప్పు వేయలేదు కదా, సో దీంట్లో కూడా మనం కాస్త ఉప్పు వేసుకుందాం. గ్రేవీకి సరిపడా ఉప్పు కూడా వేసేసుకున్నాం. పసుపు, ఉసిరికాయ చక్కగా ఎండబెట్టి పొడిగా తయారు చేసుకోవాలి. ఈ పొడిని ప్రతిరోజు భోజనానికి 1 గంట ముందు తీసుకున్నట్టయితే మధుమేహం చక్కగా కంట్రోల్లో ఉంటుంది. ఈ చిట్కా మీకు అవసరమైతే తప్పకుండా పాటించండి. ఇది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఏది మనము ఉండలు తయారు చేసుకున్నాం కదా అదనమాట. సో ఖచ్చితంగా ఆవిరి మీద చాలా ఫాస్ట్గా అయిపోయి ఉంటుంది. ఇక్కడ చూడండి ఒకసారి, మన గ్రేవీ కూడా చక్కగా పూర్తయిపోయింది. మనకు నూనె కూడా లైట్గా పైకి తేలింది కాబట్టి ఇంకా అయిపోయినట్టే లెక్క. ఇప్పుడు దీన్ని చాలా జాగ్రత్తగా, ఇది కొంచెం చూసారా ఇక్కడ ఏవి అంటుకోవట్లేదు, ఈ ఉండల్ని చక్కగా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ఒక్కసారి 1 నిమిషం ఇలా వదిలేసి దాంట్లో చివరిగా కాస్త కసూరి మేతి వేసుకుందాం పైన నుంచి. మంచి గ్రేవీ కర్రీ అండి, సూపర్ ఉంటుంది టేస్ట్ కూడా. సో ఆ తర్వాత చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం. ఇవి మనకు నానితే ఇంకా బాగుంటుంది అనమాట. కొంచెం మన గ్రేవీ కూడా పీల్చుకుంటాయి కదా, సో ఇంకా చాలా మంచిగా చక్కగా మెత్తగా బాగుంటుంది. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదా, ఇలా స్పైసీగా చక్కగా మెంతి కొర్ర ఆవిరి కుడుముల మసాలా రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మెంతి కొర్ర ఆవిరి కుడుముల మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొర్రపిండి 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, మెంతి కూర 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వాము చిటికెడు, ఇంగువ చిటికెడు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3, నూనె 4 టేబుల్ స్పూన్లు, కాశ్మీరీ ఎర్రకారం 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కసూరి మేతి కొద్దిగా,
పెరుగు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. మెంతి కొర్ర ఆవిరి కుడుముల మసాలా తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో మెంతాకు, కొర్రపిండి, శనగపిండి, పసుపు, ఉప్పు, కాశ్మీరీ కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, కారం, ఉడికించుకున్న బంగాళదుంపలు వేసి కాస్త నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆవిరి పాత్రలో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. తర్వాత ఆవిరి ప్లేట్కి నెయ్యి రాసుకుని ఒత్తుకున్న ఉండల్ని ఆ ప్లేట్లో పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి అలాగే నూనె వేసి కరిగాక అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఇంగువ, పసుపు, వాము, టొమాటో ముక్కలు వేసి వేగాక అందులో కాశ్మీరీ కారం, కారం పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, ధనియాల పొడి వేసి కొంచెం నీళ్లు పోసి 1 కప్పు పెరుగు కూడా వేసి కొంచెం ఉప్పు వేసి కలిపి మరిగించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న ఆవిరి ఉండలను కూడా వేసి చివరిగా కాస్త కసూరి మేతి, కొత్తిమీరను కూడా వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మెంతి కొర్ర ఆవిరి కుడుముల మసాలా రెడీ. చూసారు కదా, మెంతి కొర్ర ఆవిరి కుడుముల మసాలా ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. గ్రేవీ అయితే చాలా బాగుందండి. మనకి ఆవిరి ఉండలు కూడా బాగా వచ్చాయి, మెత్తగా వచ్చాయి. ఇంకా మెత్తపడతాయి. ఇంకొక 10 నిమిషాలు అయితే చాలు. వేడిలో ఉన్నాయి కదా, సో చక్కగా మెత్తపడిపోతుంది అనమాట. అంటే మనకు నీట్గా తుంచుకోవడానికి చాలా బాగుంటుంది. చాలా సాత్వికంగా ఇంత మంచి స్పైసీగా మంచి మసాలా కర్రీ చేసుకున్నామని చాలా హ్యాపీగా ఉంది. తప్పకుండా మీరు కూడా ప్రయత్నించండి. నేను తయారు చేయబోయే 2వ వంట పేరేంటో తెలుసా? జొన్న మరమరాల లడ్డూలు. అంటే జొన్నలు అలాగే మరమరాలు ఈ రెండింటి కాంబినేషన్తో లడ్డూలు అనమాట. అంటే మన అమృతంలో రకరకాల లడ్డూలు మనం తయారు చేస్తూ ఉంటాం, ముఖ్యంగా పిల్లల్ని టార్గెట్ చేసి. సో వాళ్ళకి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు, పెద్దవాళ్ళకి ఆరోగ్యకరంగా అలాగే ప్లాన్ చేస్తూ ఉంటాం. మరి ఈ రెండింటి కాంబినేషన్లో ఈ లడ్డూలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. అంతకన్నా ముందు కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. జొన్న మరమరాల లడ్డూలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: జొన్న మరమరాలు 1 కప్పు, బెల్లం 1 కప్పు, అల్లం పొడి 1/2 టేబుల్ స్పూన్, యాలక్కుల పొడి 1/2 టేబుల్ స్పూన్, సోంపు పొడి 1/2 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. జొన్న మరమరాల లడ్డూలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇదిగోండి జొన్న మరమరాలు. అంటే చాలా మంది తెలిసే ఉండొచ్చు, కొంతమంది తెలియకపోయి ఉండొచ్చు కూడా. సో జొన్న మరమరాలు మనకు దొరుకుతాయండి బయట. సో దీన్ని మనం ఏంటి అంటే చక్కగా ఎటువంటి నూనె లేకుండా డ్రైగా రోస్ట్ చేసుకొని ఇలా చేసుకొని పెట్టుకున్నాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మనకి వేయించుకున్నట్టు ఇలా వేయించుకొని పెట్టుకున్నాం అనమాట. ఇది జొన్న మరమరాలు మనకు బయట అవైలబుల్గా దొరుకుతాయి. సో మిగతావన్నీ కూడా నార్మల్గా వంట చేస్తూ కూడా మనం మాట్లాడుకోవచ్చు. అయితే జొన్నల గురించి చెప్పాలి అంటే హై ఫైబర్ ఫుడ్. సో జొన్న పిండి, జొన్న రొట్టె, జొన్న రవ, జొన్న మరమరాలు, ఇలా జొన్న ఫ్యామిలీ, చిరుధాన్యాల ఫ్యామిలీ ఓవరాల్ గా చెప్పాలి అంటే మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి సూపర్ గా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఇందులో విటమిన్ B1, B2, B3, B5, కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం ఇటువంటి ఎలిమెంట్స్ అన్ని కూడా చాలా అధికంగా ఉంటాయి. అంతేకాకుండా బేసిక్గా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా బాగుంటాయి. అందుకే ఏంటి అంటే రోగ నిరోధక శక్తి చాలా బాగా మెరుగుపడుతుంది, డైజెషన్ కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది, ఫ్యాట్ కూడా తగ్గిస్తుంది. సో తద్వారా ఏంటి అంటే మనకు వెయిట్ మేనేజ్మెంట్ కి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇక లడ్డూలు అంటే మనకు పిల్లలే గుర్తొస్తారు కాబట్టి సో మొదలు పెట్టేద్దాం. పిల్లలందరికీ బాగా ఇష్టపడతారు. సో ఫస్ట్ మనం స్టవ్ వెలిగించేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాం. ఓకేనా? దీంట్లో మనం కొంచెం నీళ్లు యాడ్ చేసుకుందాం. చూద్దాం, అవసరం అయితే మళ్ళీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి మాత్రం అవసరం లేదు, ఎందుకంటే మరీ జారుగా అయిపోతే కూడా మనకు కష్టమే కదా. 1 కప్పు బెల్లం తీసుకున్నాము. సో కొంచెం మనకు అది కరగాలి. ఇది కొంచెం మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని మిక్స్ చేసేసుకుందాం. మామూలుగా మరమరాల ఉండలు చూస్తాం కదా, మరమరాలు లడ్డూలు అంటే చాలా ఫేమస్ యాక్చువల్గా. పండగలకు కూడా మనం చేసుకుంటూ ఉంటాం. అయితే ఆ లడ్డూలు మనకు ఆల్మోస్ట్ 1 మంత్ వరకు మనం డబ్బాలో పెట్టుకొని తింటూ ఉంటాం. ఇది కూడా అంతే ఆల్మోస్ట్, అంటే మనం చేసుకున్న క్వాంటిటీని బట్టి. బెల్లం కరిగిందండి. సో ఇది కరిగిన తర్వాత మనం ఇందులో కావాల్సినవన్నీ కూడా వేసుకోవచ్చు. అంటే ఇందులో ఫస్ట్ కొంచెం మనము అల్లం పొడి వేసుకుందాం. ఆ తర్వాత కాస్త సోంపు పొడి.
సోంపుతో కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది తెలుసా. అసలు ఈ మధ్య తెలుస్తుంది నాకు అంత డిఫరెన్స్ వస్తుందా అని. సో అందుకే నేను కూడా వాడడం మొదలు పెట్టేశాను అనమాట. ఆ తర్వాత యాలక్కుల పొడి, ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి పాకం కూడా ఎలా ఉందంటే మళ్ళీ ముదురు కాదు, మరీ తీగలాగా కాకుండా కరెక్ట్గా వచ్చిందనమాట. ఇలా చూస్తే మనకు అర్థం అయిపోతుంది. ఇప్పుడు బెల్లం పాకంలో మనం వేసుకోవాల్సినవన్నీ కూడా వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు జొన్న మరమరాలు మనం ముందుగానే వేయించుకొని పెట్టుకున్నాము. అసలు చాలా ఈజీ వంట అండి ఇది. జస్ట్ ఏం లేదు, బెల్లం పాకంలో కావాల్సినవి వేసుకొని మనకి మెయిన్ ఏదైతే అనుకుంటున్నామో మరమరాలు అంటే మరమరాలు, ఇలా చక్కగా జొన్న మరమరాలు అలా వేసేసుకోవడం. వెరీ వెరీ సింపుల్. కాకపోతే జొన్న మరమరాలతో కూడా ఇలా చేసుకోవచ్చు అని చెప్పడం అనమాట. ఓకే, సో చక్కగా వేసుకుంటూ కలుపుకుందాం. అజీర్తి, కడుపులో మంట అనేటువంటి ఇబ్బంది మీకుందా? అయితే ఈ చిట్కా మీకు చాలా బాగా పనిచేస్తుంది. టొమాటో రసంలో కాస్త ఉప్పు, మిరియాల పొడి వేసి తరచూ తీసుకుంటూ ఉండాలి. అలా తీసుకుంటూ ఉన్నట్టయితే ఈ ఇబ్బందులు చాలా వరకు తగ్గిపోతాయి. ఈ చిట్కా మీకు అవసరమైతే ఫాలో అవ్వండి. సో శుభ్రంగా చేతులు కడుక్కొని చక్కగా నెయ్యి రాసుకొని ఆ తర్వాతే మనము ఇలా తీసుకోవాలన్నమాట. అప్పుడు మాత్రమే మనకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా చక్కగా మనము ఉండల్లాగా చుట్టుకోవాలన్నమాట. ఓకే, ఇవి డైరెక్ట్గా మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. అలాగే ఇంకొక 2 కూడా తయారు చేసుకుందామండి. ఓకే, ఇలా ముచ్చటగా 3 లడ్డూలు తయారు చేశాను అనమాట. ఇలా చక్కగా జొన్న మరమరాల లడ్డూలు రెడీ అయిపోయాయండి. సాధారణంగా ఏంటి అంటే మరమరాల లడ్డూలు చాలా ఇష్టం పిల్లలకు. ఇది కూడా మనకు చాలా క్రంచీగా, టేస్టీగా ఉంటుంది, అన్నిటికన్నా హెల్దీ. సో తప్పకుండా ప్రయత్నించండి. నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. జొన్న మరమరాల లడ్డూలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న మరమరాలు 1 కప్పు, బెల్లం 1 కప్పు, అల్లం పొడి 1/2 టేబుల్ స్పూన్, యాలక్కుల పొడి 1/2 టేబుల్ స్పూన్, సోంపు పొడి 1/2 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. జొన్న మరమరాల లడ్డూలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో బెల్లం, నీళ్లు పోసి తీగ పాకం పట్టుకోవాలి. తర్వాత అందులో కాస్త అల్లం పొడి, సోంపు పొడి, యాలక్కుల పొడి, జొన్న మరమరాలను కూడా వేసి కాస్త చల్లారాక చేతికి నెయ్యి రాసుకొని చల్లార్చుకున్న జొన్న మరమరాల మిశ్రమాన్ని లడ్డూల్లాగా చుట్టుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే జొన్న మరమరాల లడ్డూలు రెడీ. చూసారు కదా జొన్న మరమరాల లడ్డూలు ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా చాలా బాగున్నాయి. క్రంచీ, చాలా చాలా క్రంచీగా ఉన్నాయి. సూపర్గా ఉన్నాయండి. అంటే బెల్లం అది కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. మనం వేసిన సోంపు పొడి కానివ్వండి, అల్లం పొడి కానివ్వండి, ఎంత మంచి డిఫరెన్స్ తీసుకొచ్చాయో తెలుసా. అంటే మామూలుగా ఇందులోనే కాదు, మామూలుగా మీరు బెల్లం పాకంతో ఏదైనా చేసుకుంటున్నా కూడా ఇవి వేడేసే ప్రయత్నం చేయండి. ఓకే, సో చాలా చాలా బాగున్నాయండి. మరి నేర్చేసుకోండి. చక్కగా మా అమృతం కార్యక్రమాన్ని ఇలాగే ఆదరిస్తూ ఉండండి. ఇది ఇవాటి మన అమృతం. రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.